సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం అయితే ఇంకొక మోటివేషన్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ అభిప్రాయం ఈ వీడియో వింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఇప్పుడు మనం మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, కోపం, అసూయ, ద్వేషం అండ్ ఓర్వలేనితనం అండ్ నెగిటివ్ మైండ్ ఇలాంటివన్నీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు వాటిని తగ్గించుకోవడానికి చూడండి. అప్పుడే మీరు లైఫ్లో పైకి అయితే వస్తారో అండ్ మీ కెరియర్ కూడా చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేసుకోగలరు. అండ్ మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ మీరు లైఫ్లో అయితే సాధించి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ క్వాలిటీస్ ఉన్నాయి అంటే వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఎక్కడ వాళ్ళని మీ దగ్గరికి కూడా రానివ్వద్దండి, మీ కెరియర్లో కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దండి. ఎందుకంటే వాళ్ళు మీ కెరియర్లోకి వచ్చారో లేకపోతే మీ లైఫ్లోకి వచ్చారో అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీ లైఫ్ అయితే స్పాయిల్ అయితే అయిపోతుంది. కెరియర్ కూడా బిల్డ్ చేసుకోలేరు, సరిగ్గా ఆలోచించలేరు, మైండ్ కూడా డిస్టర్బ్ అయితే అవుతుంది. సో ఇవన్నీ ఉన్న ఫ్రెండ్స్ని లేకపోతే మీ వెల్ విషర్స్ని ఖచ్చితంగా దూరం అయితే పెట్టండి. అప్పుడే మీ లైఫ్ చాలా బాగుంటుంది, కెరియర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటివన్నీ చాలా డేంజర్. ఎందుకంటే ఇవన్నీ ఒకవేళ మనలోనే ఉన్నాయి అనుకోండి, మనం దేంట్లోనూ పైకి రాలేం. అండ్ ఎవరైనా వచ్చినా కూడా సహించలేము. అండ్ ఏం చేసినా కూడా మనమే పైన ఉండాలి, మిగతా వాళ్ళ కింద ఉండాలి అనే ఈ థాట్ ప్రాసెస్ భయంకరమైనది. ఒకవేళ చిన్నప్పుడే ఇవన్నీ మీకు వచ్చాయనుకోండి, అవి చిన్నప్పుడే తగ్గించేసేకి చాలా అంటే చాలా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే మీరే చూసుకోండి, ఇప్పుడు ఎవరైనా ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు జీవితంలో పైకి రాలేరు. అండ్ వాళ్ళ ఫేస్ కూడా ఒకసారి చూసుకోండి. ఎప్పుడు వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళు పైకి రాకూడదు అనుకుంటూ, లేకపోతే వాళ్ళు జీవితంలో బాగుండకూడదు, నేనే పైకి రావాలని కానీ ఇలా ఆలోచించే వాళ్ళ ఫేస్ కానీ లేకపోతే వాళ్ళ మనసు కానీ చాలా హ్యాపీతో నిండిపోయి ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి కర్స్తోనో లేకపోతే చాలా భయంకరమైన నెగిటివ్ మైండ్తోనో ఆలోచిస్తే వాళ్ళ ఫేస్, మనసు చాలా అంటే చాలా భయంకరంగా అయితే అయిపోతుంది. అండ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు వాళ్ళు. వాళ్ళ ఫేస్ కూడా చాలా భయంకరంగా తయారైపోతుంది. అండ్ నిద్ర కూడా రాదు వాళ్ళకి. అండ్ దేవుడు కూడా వాళ్ళని అస్సలు క్షమించడు. వాళ్ళ వెనకాల అస్సలు ఉండడు. వాళ్ళకి ఆయన బ్లెస్సింగ్స్ కూడా దక్కవు. అందుకే ఇలాంటివన్నీ చేయకోకుండా నీట్గా ఏమాత్రం కల్మషం లేకుండా ఈ చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో అలాగే మనం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరితో మంచిగా నడుచుకోవాలి, హ్యాపీగా ఉండాలి, కెరియర్ని బాగా బిల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.